హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ భావన అఫీషియల్. ఈరోజు వచ్చేసి మా పెద్దమ్మాయి బర్త్డే అండి. చాలా సింపుల్గా అలానే పిల్లలతో బాగా హడావిడిగా జరిగిన బర్త్డే అండి. నేను ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు. ఏంటక్క ఇలా అంటున్నావు అంటే, ప్రతి ఇయర్ అయితే అంటే ఏది మర్చిపోకుండా బర్త్డే చేశాను. అంటే బర్త్డే రోజు ఏమేమి ఉంటాయో తెలుసు కదా. సో ఈ బర్త్డేకి ముందుగానే పిల్లలు రావడం వల్ల హడావిడి చేయడం వల్ల ప్రతిదీ మర్చిపోయానండి. కనీసం బర్త్డేలో స్నో స్ప్రే చేయలే, అలానే కేక్ ఫొటోస్ తీయలే, ఇలాంటి చాలా మిస్టేక్స్ నేను చేశానండి ఈ బర్త్డే రోజు. అది కూడా పిల్లలు ముందుగా రావడం వల్ల వాళ్ళు చాలా హడావిడి చేశారండి. నెక్స్ట్ అయితే చూసారు కదా, కేక్ కటింగ్ అది సింపుల్గా అయిపోయింది. కానీ పిల్లలకి ఏం కావాలండి, ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. చూస్తున్నారు కదా ఎంతో బాగా జరిగింది బర్త్డే అయితే. నెక్స్ట్ అయితే మా పెద్దమ్మాయికి 10 years కంప్లీట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళ డాడీ చిన్న సర్ప్రైజ్ తెచ్చారండి. 10 years కంప్లీట్ అవ్వడం వల్ల 10 గిఫ్ట్స్ అయితే మా పెద్దమ్మాయి కోసం అయితే తెచ్చారండి. బర్త్డే ఒకరిదైనా సరే ఇద్దరికి నా ఇవ్వాలండి, ఎందుకంటే మా చిన్నమ్మాయి చాలా డేంజరస్. అందుకే సో ఇద్దరు కలిపే బర్త్డే గిఫ్ట్స్ అనేది ఓపెన్ చేస్తున్నారండి. అవి చిన్న గిఫ్ట్స్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మనం కూడా చిన్న వయసు నుంచే వచ్చాము, మనం కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ చూసే చాలా హ్యాపీగా ఉంటాం కదా. ఆ రోజు నైట్ అయితే అస్సలు పడుకోలేదండి, ఆ గిఫ్ట్స్ తోటే అలా ఆడుకొని ఉన్నారు. మళ్ళీ పెద్ద అయ్యాక ఇలాంటి చిన్న చిన్న టాయ్స్తో ఆడుకోవడానికి ఛాన్స్ ఉండదు కదండి. ఏ వయసులో ఆడుకోవాల్సిన టాయ్స్తో ఆ వయసుతోటే ఆడుకోవాలి కదా. సో వాళ్ళ హ్యాపీనెస్ మనం కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి మేము కూడా ఇంకైతే ఏం అనలేదండి. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలైతే. సో 10 గిఫ్ట్స్ మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ వాళ్ళకైతే చాలా ఎక్కువ ఆ గిఫ్ట్స్ అయితే. మీ ఇంట్లో కూడా మా పిల్లల్లాగే ఇంతే హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఇలాంటి గిఫ్ట్స్ని చూస్తే. అలానే బర్త్డే రోజు బర్త్డే సెలబ్రేషన్స్ కంట వీళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చే గిఫ్ట్స్ వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా పిల్లలకి. మనం కూడా చిన్నప్పుడు ఇలానే హ్యాపీగా ఫీల్ అయ్యాం కదండి. సో వాళ్ళకు కూడా ఉంటుంది కదా చిన్న చిన్న గిఫ్ట్స్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం. ప్లీజ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ చేయండి, అలానే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే భావన అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.